మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం వంశీ గారు. నమస్తే మేడం. చాలా మంది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం, అంటే సరిగ్గా రాయలేకపోవడము, కొంతమంది సరిగ్గా చదవలేకపోవడం మనం చూస్తూ ఉంటాం. ఒక లైన్లోనే 3-4 మిస్టేక్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు, చదివేటప్పుడైనా రాసేటప్పుడైనా. ఎందుకు అలా అవుతుందంటారు? దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఎస్ మేడం, చాలా మంది ఏం చేస్తుంటారంటే పేరెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే మా వాడికి ఎంత చెప్పినా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తుంటారు, ఎన్నిసార్లు చదివించినా కూడా సరిగ్గా చదవట్లేదు అని ఎక్కువసార్లు కంప్లైంట్ చేయడం మనం వింటుంటాం. అయితే నిజానికి అది వాళ్ళు వాంటెడ్ చేసింది కాదు. వాళ్ళకి మనం ఎంత నేర్పించినా నేర్చుకుంటట్లేదు, మా పిల్లలకి అసలు ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు అని పేరెంట్స్ అంటుంటారు. కానీ నిజానికి ఏదైతే చదవడంలో ఇబ్బందులు ఉంటాయో, ఏదైతే రాయడంలో ఇబ్బందులు ఉంటాయో అవి లెర్నింగ్ డిజబిలిటీస్, అంటే దీన్ని అభ్యసన వైకల్యాలు అంటారు. అంటే నేర్చుకోవడంలో వాళ్ళు అలా దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారని అర్థం. సో ఇప్పుడు మనము వాళ్ళు అసలు నేర్చుకోవడంలో ఎందుకు ఇబ్బందులు పడతారు, పోనీ వాళ్ళు నేర్చుకున్నా రాయడానికి ఎందుకు వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు అన్న దానికి సంబంధించి ఓవరాల్గా ఈ 2 లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి. దాన్ని డిస్లెక్సియా, డిస్గ్రాఫియా అంటారు. వాటి గురించి మనం పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం మేడం. ఫస్ట్ డిస్లెక్సియా అంటే అర్థం ఏంటంటే ఇది ఒక లెర్నింగ్ డిజబిలిటీస్ అన్నాం. అసలు ఆ డిస్లెక్సియా అంటే రీడింగ్లో డిఫికల్టీ అనమాట. అంటే చదవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు చూడండి, దాన్ని డిస్లెక్సియా అంటారు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటాం అంటే జస్ట్ లుక్స్, డిస్లెక్సియా అంటే దాంట్లో లుక్స్ అనేది మనకు చిన్న క్లూ వర్డ్ కనిపిస్తుంది కాబట్టి చదవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే దాన్ని డిస్లెక్సియా అంటారు. మరి డిస్గ్రాఫియా అంటే ఏంటంటే రాయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ 2 విషయాలే ప్రతి పేరెంట్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ పిల్లల విషయంలో సరిగా చదవడు, సరిగా రాయడు అనేది. సో కాబట్టి మనం అసలు ఈ డిస్లెక్సియాకి కారణం ఏంది, ఈ డిస్గ్రాఫియాకు కారణం ఏంది, అసలు వీళ్ళకి ఏం చేయాలి, పేరెంట్ ఏం చేయాలన్న దానికి సంబంధించి క్లియర్గా చూద్దాం మేడం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి డిస్లెక్సియా ఎవరికైతే డిస్లెక్సియా ఉంటుందో అంటే పిల్లలకి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది మీ పిల్లల లోపం కాదు, మీ పిల్లల యొక్క లెర్నింగ్ డిజబిలిటీ అది. అంటే వాళ్ళు నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులకు కారణం ఏంటంటే ఫస్ట్ ఆ డిస్లెక్సియా ఉండడం వల్ల వాళ్ళు అక్షరాలని గుర్తించలేరు, రాయడం కాదు గుర్తించలేరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము వాళ్ళకి పి అనే ఒక దగ్గర మనం రాసి ఉన్నప్పుడు ఇదేంటి చెప్పు అంటే వాడు బి అనొచ్చు. అంటే వాళ్ళకి కంప్లీట్గా ఆ లెటర్ని ఉన్నది ఉన్నట్టుగా జరగదు, ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు చెప్పలేరు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డాగ్ అని రాసినాం అనుకోండి, వాళ్ళు దాన్ని చదవమన్నప్పుడు వాళ్ళు జస్ట్ గార్డెన్ చదువుతారు. దెన్ నెక్స్ట్ చూస్తే పదాలను చదవడంలో తికమక పెట్టేస్తాం అంటాం కదా, అట్లా. అంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూపిస్తాను నేను, వాజ్ అన్ ఉంది, దాన్ని చదివే క్రమంలో వాళ్ళు సా అంటారు. అంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. దాంట్లో ఉన్న వర్డ్సే జస్ట్ వాళ్ళ లెర్నింగ్ డిజబిలిటీ వల్ల వాళ్ళకు అలా అది ట్యూన్ అవుతుంది అనమాట బ్రెయిన్లో. నెక్స్ట్ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి మేడం, శబ్దాలను, అంటే వాళ్ళకి క్లియర్గా వాళ్ళు శబ్దాలని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఈవెన్ అంటే వాళ్ళు చూసినప్పుడు ఇది ఇదే పదము అన్న పదాన్ని కూడా వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేరు. నెక్స్ట్ వచ్చేసి చదివిన దాన్ని అర్థం చేసుకోలేరు. ఇప్పుడు బుక్స్ చదువుతారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టఫ్ వర్డ్ ఉందనుకోండి, మన తెలుగులో 1,00,000 భక్ష్యాలు భక్షించడం లక్ష్యంగా పెట్టుకున్న లక్ష్మయ్యకు ఒక భక్ష్యం భక్షించడం లక్ష్యమా కాదు, ఖచ్చితంగా అది నిర్లక్ష్యమే అని ఒక లైన్ ఉంది, పెద్ద లైనే. కాకపోతే ఈ లైన్ వాళ్ళు చదవడం ఓకే, కానీ ఆ చదివింది అర్థం చేసుకోవడంలో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అదే డిస్లెక్సియా. నిజానికి డిస్లెక్సియా లేని వాళ్ళకి దాన్ని క్లియర్గా డివైడ్ చేసి చూసుకుంటారు, అసలు ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ వస్తుంది, దాని మీనింగ్ ఏంటనేది అర్థమవుతుంది. కానీ డిస్లెక్సియా ఉన్న వాళ్ళకి ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అంటే వాళ్ళు చదివినా కూడా అర్థం కాదు, ఆ వర్డ్ని మనం చదవాలనుకున్నా కూడా వాళ్ళ బ్రెయిన్ ఆ న్యూరాన్స్ మధ్య కనెక్షన్ అనేది అది చదివేలాగా వీళ్ళకి ట్యూన్ చేసి ఉండదు. అందుకే వాళ్ళు చదవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాన్ని నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే డిస్గ్రాఫియా. అంటే ఇప్పుడు డిస్లెక్సియా అంటే చూడడంలో ఇబ్బందులు ఉంటాయి, అంటే వాళ్ళు పీని డీగా చదవచ్చు, లేకుంటే పీని క్యూగా చదవచ్చు. ఇప్పుడు డిస్గ్రాఫియా అంటే రాయడంలో ఇబ్బందులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలకి ఏబిసిడీలు లెటర్స్ మనం నేర్పించేటప్పుడు వాటిని బి రాయమని చెప్తే ఆ బిని రైట్ ఇవ్వకుండా లెఫ్ట్కి ఇస్తుంటాడు, సిని స్ట్రైట్గా రాయకుండా రివర్స్లో రాస్తుంటాడు. అంటే కంప్లీట్గా వాళ్ళు ఒక్కో లెటర్ని పి రాయమన్నప్పుడు క్యూ రాస్తుంటారు, ఏ రాయమన్నప్పుడు రివర్స్ రాస్తుంటాడు, సి రాయమన్న రివర్స్. అంటే ఓవరాల్గా డిస్లెక్సియా వాళ్ళు చూడడంలో ఎంత ఇబ్బందులు ఎదుర్కొని దాన్ని తప్పుగా చెప్తారో, డిస్గ్రాఫియా వాళ్ళు రాయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మళ్ళీ వాళ్ళకి వినబడడం కరెక్ట్ ఉంటుందా అంటే వినబడుతుంది, అర్థం కూడా చేసుకుంటారు, కానీ రాయడంలో లోపం ఉంటుంది ఈ డిస్గ్రాఫియా వాళ్ళకి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి మేడం, వీళ్ళు స్పష్టంగా రాయలేరు. అంటే వీళ్ళ రైటింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు క్లాసెస్ పెరిగినా, ఏజ్ మెచ్యూర్డ్ అనిపించినా కూడా వీళ్ళు రాయడం ఎలా ఉంటుందంటే కంప్లీట్గా చిన్న పిల్లలు, ఒక మెచ్యూర్ మైండ్ లేని వాళ్ళు ఎలా రాస్తారో అలా రాస్తారు. దాని నెక్స్ట్ వచ్చేసి చూడండి, వీళ్ళు రాసేటప్పుడు
అక్షరాల లెటర్ సైజ్ అనేది కూడా చాలా పెద్దగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఎట్లా రాస్తారు అంటే వాళ్ళకి ఏ అక్షరం ఎలా రాయాలో కూడా అసలు ఎలాంటి పొంతన లేకుండా రాస్తుంటారు. సో వీళ్ళు కూడా అసలు ఆ లెటర్ పరిమాణం షేప్ అనేది అసలు కరెక్ట్ లేకుండా ఎట్లా పడితే అట్లా రాస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ కూడా ఉండదు. అంటే వీళ్ళు డిస్గ్రాఫియా ఉన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం అని రాయమని అనుకోండి, ఇస్తే అంటే ఆ స్పేస్ ఒకవేళ ఇవ్వకూడని పదాలు ఉంటే పెద్దగా ఎక్కువ దూరంగా స్పేస్ ఇస్తారు. ఒకవేళ నాకు ఇప్పుడు ఆహారం కావాలి అనేది ఒక అక్షరం ఒక కంప్లీట్ ఒక సెంటెన్స్ అయితే నాకు ఇప్పుడు అనేది మొత్తం కలుపుతారు, ఆహారం కలుపుతారు. అంటే ఎక్కడ స్పేస్ ఇవ్వాలో తెలియదు, ఎక్కడ స్పేస్ ఇవ్వకూడదో తెలియదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా అది ర్యాండమ్గా ఎటు పడితే అట్టే ఇచ్చేస్తుంటారు. నెక్స్ట్ ఫైనల్గా స్పెల్లింగ్లో కూడా గందరగోళం ఉంటుంది. అంటే మనం ఈ విషయాలకి ప్రతి పేరెంట్ కూడా క్లారిటీ వచ్చి ఉండొచ్చు. అంటే మేము ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేని అనుకుంటాం. కానీ డిస్లెక్సియా అండ్ డిస్గ్రాఫియా వల్ల వాళ్ళు అలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలి? అసలు ఈ డిస్లెక్సియా ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్లెక్సియా అంటే మనం చూడడంలో ఇబ్బందులు, అంటే వాళ్ళు చూసి చదవడంలో ఇబ్బందులు. అంటే అసలు ఈ డిస్లెక్సియా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళ బ్రెయిన్లో భాషకు సంబంధించినటువంటి ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో అది స్పీడ్గా ప్రాసెసింగ్ జరగకపోవడం వల్ల వాళ్ళు అక్షరాలని తొందరగా గుర్తించరు. అలా గుర్తించకపోవడం వల్లనే ర్యాండమ్గా ఎక్కువగా మిస్టేక్స్ పోతుంటాయి. ఇది క్లారిటీ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే ఫస్ట్ బ్రెయిన్లో లాంగ్వేజ్కి సంబంధించిన ఆ పార్ట్ ఆ ప్రాసెసింగ్ స్పీడ్ తక్కువ ఉండడం వల్లనే వీళ్ళు గుర్తించడంలో సమస్య వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు వస్తుంది ఇదే డిస్లెక్సియా? ఫస్ట్ బ్రెయిన్లో పార్ట్ సరిగా ప్రాసెస్ చేయకపోవడం ఒకటి, తర్వాత జెనెటికల్గా కూడా అంటే పేరెంట్కి ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దీని నుంచి పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి న్యూరో డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్, అంటే బాల్యంలో కొంచెం ప్రీమెచ్యూర్ బేబీ కావచ్చు, లేకుంటే ఏదైనా ట్రామాలకు వెళ్ళిన వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఫైనల్గా వచ్చేసి అదర్ పొటెన్షియల్ ఫ్యాక్టర్స్, మనం అంటే పుట్టిన తర్వాత కూడా కొన్నిసార్లు కింద పడడం, తలకు బలమైన గాయాలు తగలడం, దీనివల్ల కూడా డిస్లెక్సియా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ డిస్గ్రాఫియా, అంటే ఇది క్లారిటీ వచ్చింది. అంటే బ్రెయిన్లో ఆ భాషకు సంబంధించిన ప్రాసెస్ స్పీడ్గా జరగకపోవడం వల్ల డిస్లెక్సియా వస్తే, డిస్గ్రాఫియా అనేది మైండ్కు హ్యాండ్కు మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం అనమాట. అంటే కంప్లీట్గా ఇప్పుడు మోటార్ స్కిల్స్కి సంబంధించినటువంటి పార్ట్ మన బ్రెయిన్లోనే మోటార్ స్కిల్స్కి సంబంధించినటువంటి పార్ట్ సరిగా వర్క్ చేయకపోవడం వల్ల వీళ్ళకి డిస్గ్రాఫియా వస్తుంది. ఇది కూడా సేమ్ జెనెటికల్ ఎఫెక్ట్ ఉంటుంది. దాంతోపాటు ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, ఓవర్గా యాక్టివ్గా ఉండే పిల్లల్లో కూడా ఇది డిస్గ్రాఫియా వస్తుంది. బ్రెయిన్ ఇంజురీ ఇంతకుముందు మనం అనుకున్నట్లుగానే ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు కూడా జరుగుతుంది. ఫైనల్గా వచ్చేసి మరి వీళ్ళకి సొల్యూషన్ ఏంటి అంటే డిస్గ్రాఫియా వాళ్ళు డిస్లెక్సియా వాళ్ళు ఇద్దరికి అసలు ఎలా వస్తుందో అర్థమైంది, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అసలు వీళ్ళని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అంటే వీళ్ళని ఇట్లాగే వదిలేస్తామా అంటే కాదు. డిస్గ్రాఫియా వాళ్ళకి ఆక్యుపేషనల్ థెరపీ అనేది ఉంటుంది మేడం. అంటే క్లియర్గా వాళ్ళకి ఈ మోటార్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేయాలి, ఎంత సమయం కేటాయించాలి ఒక రోజులో అన్నదానికి సంబంధించి ఆక్యుపేషనల్ థియరీ ఉంటుంది. దీంట్లో క్లియర్గా వాళ్ళకి ఏదైతే మోటార్ స్కిల్స్ లోపం ఉండడం వల్ల రాయలేకపోతున్నారో వాటికి కంప్లీట్గా శిక్షణ ఇస్తారు దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, అంటే వీళ్ళకి రాయడంలో ఇబ్బందులు ఎదురవుతుంది. అయితే వీళ్ళకి మనలాంటి సాధారణ అందరి విద్యార్థులతో కలిపి చెప్పే టీచర్ అయితే కష్టం. వాళ్ళ కోసం కొంచెం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న టీచర్స్ అయితే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని కొంచెం ఈజీగా ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. అంటే మనం చెప్పాం కదా మోటార్ స్కిల్స్కి సంబంధించి వాళ్ళు కంప్లీట్గా కండరాలు బిగిసిపోతే ఎలా ఉంటుందో అలాంటి వాటికి సంబంధించి వాటిని కొంచెం రిలాక్స్ చేయడం కోసం ఆ థెరపీ తర్వాత కూడా స్పెషల్ టీచర్ ఉన్నా కూడా దాన్ని ఏదైతే నేర్చుకున్నో దాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా పేషెన్స్ ఉండాలి వాళ్ళకి, వాళ్ళతో పాటు పేరెంట్స్కి కూడా. తర్వాత దీన్ని డైలీ ప్రాక్టీస్ చేయాలి. మరి డిస్లెక్సియా వీళ్ళకి ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా వీళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ని మంచి రూట్లోకి తీసుకురావచ్చు. డిస్లెక్సియా ఉన్న వాళ్ళకి ఏంటంటే స్ట్రక్చర్ లిటరసీ ఇన్స్ట్రక్షన్స్, అంటే వాళ్ళకి కంప్లీట్గా చూడడంలో ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి కంప్లీట్గా వాళ్ళకి ఫోనెటిక్ సౌండ్స్ కావచ్చు, లేకుంటే లెటర్స్ కావచ్చు, కంప్లీట్గా దీంట్లో వాళ్ళకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎంకరేజ్ టాలెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏం చేస్తుంటారంటే ఇట్లాంటి మిస్టేక్స్ వాళ్ళ పిల్లలకు కనిపించినప్పుడు వాళ్ళు ఈ చదవడం రాయడానికి సంబంధించి కాకుండా వేరే ఇంకేదైనా టాలెంట్ ఉన్నా కూడా ఫస్ట్ ఇది బంద్ చేసి దీని మీద ఫోకస్ చేయని చెప్తుంటారు. పొరపాటున కూడా మీ పిల్లల్ని అంటే వేరే టాలెంట్స్ మీకు కనిపించినప్పుడు ఈ డిస్లెక్సియా డిస్గ్రాఫియా కారణంగా వాళ్ళని ఎక్కడ కూడా స్టాప్ చేయకూడదు. అంటే కంటిన్యూగా వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళకి ఇప్పుడు మనము అసిస్టివ్ టెక్నాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి చదవడం కష్టంగా ఉంది కానీ వాళ్ళు నాలెడ్జ్ నేర్చుకోవడం కోసం ఆడియో బుక్స్ కానీ లేకుంటే ఇంకా వాయిస్ రికార్డింగ్స్ కానీ ఇలాంటివి యూజ్ చేసి వాళ్ళకి ముందరికి తీసుకుపోవచ్చు. ఇంకొకటి రెగ్యులర్గా రీడింగ్ ప్రాక్టీస్ చేపిస్తుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్ ప్రాక్టీస్ అప్పుడే చేయకూడదు. వాళ్ళకి ఏదైతే స్పెషల్ ప్రోగ్రామ్ ఉందో అది అయిపోయిన తర్వాత చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఫైనల్గా వచ్చేసి ఎమోషనల్ అండ్ సైకలాజికల్ సపోర్ట్ వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది. డిస్లెక్సియా ఉన్నా డిస్గ్రాఫియా ఉన్నా. అంతేకాని మీరు మీ సెల్ఫ్గా వాళ్ళకి ఎంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ముందరికి వెళ్ళలేదు. ఇప్పుడు ఫైనల్గా ఒక క్వశ్చన్,
ఏంటంటే అసలు డిస్లెక్సియా డిస్గ్రాఫియా గురించి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఒక పేరెంట్గా మీరు ఏం చేయాలి? మీ పిల్లల్ని నిందించకుండా, వేరే వాళ్ళతో కంపేర్ చేయకుండా, మీ పిల్లల సామర్థ్యాన్ని మీరు గుర్తించి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ముందు థెరపీ లేకుంటే ప్రోగ్రామ్స్, స్పెషల్ సెషన్స్ ఇప్పించిన తర్వాత మీ పిల్లలకి చిన్న చిన్న ఎంకరేజ్మెంట్ ఇస్తూ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ముందరికి వెళ్తున్నట్లయితే వాళ్ళు ఆ డిస్లెక్సియా డిస్గ్రాఫియాని ఓవర్కమ్ చేస్తారు. ఇప్పుడు మనకు థామస్ ఎల్వా ఎడిసన్ తీసుకున్న, ఐన్స్టీన్ తీసుకున్న, వాళ్ళు కూడా డిస్లెక్సియా డిస్గ్రాఫియా ప్రాబ్లంతో ఇబ్బంది పడిన వాళ్ళే. వాళ్ళు కూడా గొప్ప స్థితిలో ఉన్నారు. ఎలా అండి మరి దీనికి సంబంధించి రెగ్యులర్గా మీరు కండక్ట్ చేసే క్లాసెస్లో ఎవరైనా కూడా జాయిన్ అవ్వాలి అన్నా, లేదు అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, పర్టికులర్గా మాకు పర్సనల్గా కౌన్సిలింగ్ కావచ్చు, లేదు అంటే క్లాసెస్ మేము తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి మేము? ఎస్ మేడం, ఇలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి లెర్నింగ్ డిజబిలిటీస్ని అన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, దాంతోపాటు మెమరీ స్కిల్స్, స్పీడ్ రీడింగ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, దాంతోపాటు స్టడీ స్కిల్స్, ఓవరాల్గా వాళ్ళకి ఒక స్టడీస్కి సంబంధించినటువంటి ఎలాంటి స్కిల్స్ అవసరమో దానికి సంబంధించి నేను మే 1 నుంచి సమ్మర్ క్యాంప్ 25 days క్యాంప్ నేను రన్ చేస్తున్నాను. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే నేను ఎవ్రీ సండే కూడా మళ్ళీ మెమరీ మిరాకిల్ 2 hours వర్క్షాప్ అటెండ్ అవ్వండి. మీకు కంప్లీట్గా సమ్మర్లో నేను నేర్పించే కోర్స్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.